హలో! అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వ్లాగ్ తీస్తున్నా. వచ్చేసి నేను విజయవాడకెళ్తున్నా అనమాట. ఫస్ట్ అయితే మనం ఇంటి దగ్గర నుంచి రెడీ అయిపోయి స్టార్ట్ అయిపోయినాం బైక్ మీద. తర్వాత బస్ స్టాండ్‌కెళ్ళి బస్ ఎక్కేసినాం అనమాట. వరంగల్‌కి అంటే వరంగల్ రైల్వే స్టేషన్‌కే కదా మనం వెళ్ళాలి విజయవాడ వెళ్ళాలంటే. సో, బస్ ఎక్కినా అనమాట. బస్‌లో నా పక్కన ఆవిడ ఎంత సీరియస్‌గా అంటే నేను ఏం చేసినా అసలు నా వైపే చూస్తలేదు. అట్లనే కూర్చొని ఉంది. తర్వాత బస్ దిగి ఆటో ఎక్కిన. ఆటో నుంచి ఇదిగోండి మన వరంగల్ రైల్వే స్టేషన్‌లో దిగినా అనమాట. ఫస్ట్ అయితే మనం పోయి టికెట్ తీసుకుందాం ఇక్కడ. పోయి టికెట్ తీసుకొని ఎంటర్ అయినా. ఇది కన్‌స్ట్రక్షన్ అవుతుంది. ఏదో సంథింగ్ ఏమో కన్‌స్ట్రక్షన్ జరుగుతుంది. చాలా సిమెంట్ ఇంకా చాలా డస్ట్‌గా ఉంది. కానీ మనుషులు మాత్రం సిమెంట్ ఏంది, మట్టేంది ఏది పడితే అది తొక్కుతానే పోతూ ఉన్నారు. అసలేమి చూసుకుంటలేరు. మన వరంగల్ రైల్వే స్టేషన్. మనం ఫస్ట్ ప్లాట్‌ఫామ్‌లో ఉన్నామనమాట. అందుకే ఒకసారి చూపిద్దాం మీకు కూడా అన్నట్టు చుట్టూ తిప్పేసి ఒక వీడియో తీసేసిన. ఈ గ్రీన్ డ్రెస్ ఆమె నాతో లాస్ట్ వరకు నేను విజయవాడలో దిగే వరకు ఉన్నారు. ఆమె గుంటూరు వరకు వెళ్లారంట. ఈ ట్రిప్‌లో నాకీమె పరిచయం అయిందన్నట్టు. ఇగ మనం ఎక్కాల్సిన ట్రైన్ వచ్చేస్తుంది. ఈ ట్రైనే అన్నమాట. మనం ఎక్కి ఎళ్తున్నాము. అరౌండ్ ఈ ట్రైను 10కి రావాల్సింది 10:40 అట్లా అవుతుంది. 40 మినిట్స్ లేట్. 10:40 ఐ థింక్ సో 11 అరౌండ్ 11 అవుతుంది. ఇప్పుడొచ్చింది ఈ ట్రైను. అంతకుముందు ఈ ట్రైన్ వేరే కలర్‌లో ఉండే. కలర్ చేంజ్ జేసినారు. మళ్ళీ చెన్నై షాపింగ్ మాల్ స్టిక్కర్స్ ఏసినారు. అంతకుముందు ఏం స్టిక్కర్స్ లేకుండే. నార్మల్‌గానే ఉండే ఈ ట్రైన్. అంటే నేనెప్పుడు విజయవాడ ఎళ్ళినా ఈ ట్రైనే ఎక్కుతా. ఎందుకంటే మనం టికెట్స్ బుక్ జేసుకుంటే ఏదైనా వెళ్ళొచ్చు. ఇదైతే జనరల్ ఉంటది. మనకి ఆన్ టైమ్‌లో గూడా రీచ్ అవ్వడానికి బావుంటది అని. లిటరల్‌గా నేను వరంగల్‌లో ఎక్కితే నాకు దగ్గర దగ్గర మహబూబాద్‌లో సీట్ దొరికింది. అప్పటి వరకు నేను నుంచొనే ఉన్నా. ఫుల్లు రష్ ఉండే అసలు. అంటే శ్రమలు స్టార్ట్ అయినాయి. ఆ రోజు సెకండ్ డేనో, థర్డ్ డేనో మేబీ. అందరూ గుంటూరని ప్రేయర్స్‌కి వెళ్తూ ఉన్నారనమాట. ఫుల్లు రష్ ఉండే. అప్పుడు సీట్ దొరికింది నాకు. ఇక తర్వాత విజయవాడ రైల్వే స్టేషన్ వచ్చేసిందనమాట. మధ్యలో క్లిప్స్ ఏం తీయలేదు. నేను తీసిన క్లిప్స్ యాడ్ చేస్తున్నా. ఇట్లా అంటే నాకెలా తీయాలో కూడా తెలీదు కదా! ఫస్ట్ వ్లాగ్. అందుకే ఇగ అలా నాకొచ్చినట్టు తీశాననమాట. నాకొచ్చినట్టే వాయిస్ ఓవర్ ఇస్తున్నా. విజయవాడలో దిగిన మనం ఫ్రంట్‌కెళ్ళి కూర్చున్న మమ్మీ తమ్ముడు వస్తుర్రని జెప్పేసి. ఫ్రంట్‌న కూర్చున్నా. ఇంగో మా మమ్మీ అక్కడ గ్రీన్ సారీ. తమ్ముడు వీడియో తీస్తున్నా అని చెప్పేసి అటు పక్కకెళ్తుండు. వచ్చినాక వీడియో ఎందుకు తీస్తున్నావు అని అడుగుతుండు. వచ్చిండు. మా మమ్మీ అయితే నన్ను చూడంగానే స్పీడ్‌గా వచ్చేసింది. ఎప్పుడో రాఖీ అప్పుడు అనుకుంటా కలిసింది. మళ్ళీ నేను కలిసేసరికి ఇంకా చాలా ఫ్లవర్స్ తీసుకొచ్చింది నా కోసం. మళ్ళీ వరంగల్‌కి రిటర్న్ అయిపోయినాం. ఈసారి మాత్రం జల్దీ సీట్ దొరికింది. మంచిగా కూర్చొని వచ్చేసినాము. వరంగల్‌కి రీచ్ అయిపోయినాం. నైట్ 10 అయింది. అంతే ఈ వీడియో.